రాష్ట్రంలో వీధి కుక్కలు వీర విహారం చేస్తున్నాయి. చిత్తకార్తెలో విజృంభించినట్టుగా జనం మీద పడి దాడి చేస్తున్నాయి. రోడ్డు మీద మనిషి కనబడితే చాలు కండలు పీకుతున్నాయి. పిక్కలు భక్షం చేస్తున్నాయి. వెంటపడి రక్కుతున్నాయి. మరోవైపు చిన్నారులపై కుక్కల దాడులు నిత్య కృత్యమవుతున్నాయి. సునకాల దాడిలో పసి ప్రాణాలు అన్యాయంగా బలైపోతున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు కుక్క కాట్లకు ఎక్కువగా గురవుతున్నారు. నిన్న రంగారెడ్డి జిల్లా రాయపూల్లో 4 ఏళ్ల పిల్లాడు వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయాల పాలై మృతి చెందాడు. వరంగల్ ఎంజీఎంలో అయితే మరీ దారుణం. 3 రోజుల శిశువు మృతదేహాన్ని కుక్కలు పీక్కు తిన్నాయి. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో అక్కడికి కుక్కలు ప్రవేశించాయి. శిశువు శరీర భాగాలను చీల్చుకుని తిన్నాయి. మానవత్వానికే మచ్చ తెచ్చే ఈ ఘటన యావత్ రాష్ట్రాన్ని కలవరపరిచింది. అటు సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలోని ఒకే రోజు 7 చిన్నారులు పిచ్చి కుక్క దాడి చేయడం భయాందోళనకు గురి చేసింది. రాష్ట్రంలో ఏదో ఒక మూల కుక్క కాటుకు సంబంధించిన వార్తను ప్రతిరోజు వింటూనే ఉన్నాం. రాష్ట్రంలో వీధి కుక్కల దాడులు విపరీతంగా పెరిగిపోతున్నప్పటికీ ప్రభుత్వంలో కనీసం చలనం లేదు. పసిపిల్లలను కుక్కలు నోట కరుస్తున్నా సర్కారుకు పాపం అనిపించడం లేదు. కుక్క కాట్లపై కనీస చర్యలు తీసుకోకపోవడం అత్యంత దారుణం. ఒళ్ళు గగ్గోరు పడిచే ఘటనలు రోజు జరుగుతున్నా ప్రభుత్వం చలించకపోవడం అమానవీయం. బతుకున్న మనుషులను సైతం కుక్కలు చంపి పీక్కుతున్న సంఘటనలు ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. రాష్ట్రంలో కుక్కల దాడుల్లో మనుషులు చనిపోవడం అనేది ఒక సాధారణ అంశంగా ప్రభుత్వం భావిస్తుండడం అత్యంత దుర్మార్గం. రాష్ట్రంలో కుక్క కాటు కేసులు నమోదైన మొదట్లోనే తగిన చర్యలు తీసుకుని ఉంటే పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదు. గడిచిన 8 నెలల కాలంలో 343 కుక్క కాటు సంఘటనలు జరిగి ఉండేవి కావు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయేవారు కాదు. కానీ మున్సిపల్ శాఖ ఆ దిశగా చర్యలేవీ తీసుకోవడం లేదు. వీధి కుక్కలను నివారించడంలో మున్సిపల్ సిబ్బంది ఘోరంగా విఫలమయ్యారు. ఫలితంగా కుక్కలు వీధుల్లో పడి జనం మీద దండయాత్ర చేస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 3,79,156 వీధి కుక్కలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఆ మధ్య హైకోర్టుకు తెలిపింది. కానీ వాటి సంఖ్య అంతకు రెట్టింపే ఉంటుందని భావిస్తున్నారు. కుక్క కాట్ల విషయంలో ఇప్పటికే పలుమార్లు హైకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మందలించింది. ఉన్నత న్యాయస్థానం హెచ్చరికలు జారీ చేసినా ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్ర వీడడం లేదు. రాష్ట్రంలో వీధి కుక్కల దాడులకు సంబంధించిన వార్తలు శరామామూలయ్యాయి. శునకాల బెడద అంతకంతకు పెరిగిపోతున్నా స్థానిక సంస్థల యంత్రాంగంలో కనీస స్పందన లేదు. వీధి శునకాల నియంత్రణకు చర్యలు కొరవడుతున్నాయి. ఇక రాష్ట్రంలో పారిశుద్ధ్య నిర్వహణ లోపం వల్ల కూడా కుక్కలు వీధుల్లో పడి స్వైర విహారం చేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గ్రామాల్లో, పట్టణాల్లో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు నిలిపివేశారు. దాంతో పారిశుద్ధ్య నిర్వహణ పడకేసింది. చెత్తా చెదారం పేరుకుపోయిన ప్రాంతాల్లో వీధి కుక్కల బెడద మరింత ఎక్కువైంది. మున్సిపల్ టౌన్లలో పురపాలక శాఖ వైఫల్యం వల్ల వీధి కుక్కల నియంత్రణ లేకుండా పోయింది. అంతేకాదు సరైన నిధుల కేటాయింపు లేక కుక్కలకు సంతాన నియంత్రణ ఆపరేషన్లు చేసే వ్యవస్థ కూడా సరిగా పనిచేయడం లేదు. దీనివల్ల వీధి కుక్కల సంతానం విపరీతంగా పెరిగిపోయింది. అవన్నీ ఇప్పుడు జనం మీద దాడి చేస్తున్నాయి. కుక్కల దాడుల్లో మనుషులు చనిపోవడాన్ని సాధారణ అంశంగా రాష్ట్ర ప్రభుత్వం చూడడం
దుర్మార్గమని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వీధి కుక్కల దాడులు విపరీతంగా పెరిగిపోతున్నా ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోకపోవడం అత్యంత దారుణమన్నారు. హృదయ విదారక ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం చలించకపోవడం అమానవీయమన్నారు. బతుకున్న మనుషుల్ని కుక్కలు చంపి పీక్కుతున్న ఘటనలు ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయని హరీష్ రావు పేర్కొన్నారు. చిన్నారులపై కూడా కుక్కల దాడులు నిత్య కృత్యమయ్యాయన్నారు. హైకోర్టు పలుమార్లు హెచ్చరించినా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడ్డం లేదని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుక్కకాటు ఘటనలపై పీసీసీ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఆయన తప్పుబట్టారు. రాష్ట్రంలో కుక్కల దాడులు విపరీతంగా జరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. కుక్కలను నియంత్రించడంలో అధికారులు ఫెయిల్ అవుతున్నారని మండిపడ్డారు. సర్కారు చొరవ తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలన్నారు. కుక్కల దాడిలో చనిపోయిన గాయపడిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని పీసీసీ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ డిమాండ్ చేశారు. యొక్క ప్రాణాలకు ముప్పు కలిగే విధంగా వీధి కుక్కల దాడులు జరుగుతున్న విషయం మనకందరికి తెలిసిందే. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఇనిషియేటివ్ తీసుకొనేసి ఒక స్పెషల్ డ్రైవ్ అనేది చేపట్టాల్సినటువంటి అవసరం ఉందన్నమాట మనం చేస్తా ఉన్నాం. రోజు కుక్కల దాడులు జరుగుతూ చిన్నారులు గాయపడుతున్నా, ప్రాణాలు కోల్పోతున్నా అధికారులు నిర్దిష్టమైన చర్యలు తీసుకోవటంలో నివారించటంలో ఘోరంగా విఫలమవుతున్నారనే మాట స్పష్టం. నిన్న హనుమకొండలో ఎంజీఎం హాస్పిటల్ ఆవరణలో ఒక పసికందును కుక్కలు తినేయడం అనేది హృదయ విదారకమైన దృశ్యంగా నేను మనం చేస్తా ఉన్నా. ఆసుపత్రి ఆవరణలోకి కుక్కలు ఎలా వచ్చాయి? ఇబ్రాహింపూర్ రాయపూల్ గ్రామంలో కుక్కల దాడికి గురైన కృష్ణ గౌడ్ అనే 4 సంవత్సరాల బాలుడు నిన్న నీలోఫర్ హాస్పిటల్లో మరణించడం జరిగింది. నార్సింగ్ పరిధిలోని ఖానాపూర్లో 7 సంవత్సరాల వికలాంగ బాలుడు ఇంట్లో ఒంటరిగా ఉంటే తల్లిదండ్రులేమో కూలీనాలు చేసుకుంటానికి పోయారు. వాళ్ళ సోదరీమణులు బయట ఆడుకుంటున్నారు. ఆ కుక్క లోపలికి పోయేసి అతన్ని గాయపరచడం జరిగింది. అతడు ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నాడు. ఆగస్టు ఇక రాష్ట్ర వ్యాప్తంగా కుక్కల దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధులు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వంశీ, అలాగే గణేష్, రవీందర్, రవికాంత్. ముందుగా వంశీ దగ్గరికి వెళ్దాం. వంశీ, రాష్ట్రంలో చూసినట్టయితే ఏదో ఒక చోట ప్రతిరోజు కూడా కుక్కల దాడికి సంబంధించిన వార్తలు మనం వింటూనే ఉన్నాం. అసలు రాష్ట్ర వ్యాప్తంగా కుక్కల దాడులు పెరగడానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు? ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాము, గత కొద్ది రోజుల నుంచి కూడా హైదరాబాద్ మహానగరంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా వీధి కుక్కల దాడులు అనే అంశానికి సంబంధించి మనం వార్తలను డైలీ చదువుతూ ఉన్నాము. గత 4-5 నెలల నుంచి కూడా ఇప్పటి వరకు 373 కేసులు, తీవ్రతరమైనటువంటి కేసులు మాత్రమే 373 కేసులు రాష్ట్రంలో నమోదయ్యాయి అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇవి కాకుండా సాధారణ కేసులు కూడా చూసుకుంటే మాత్రం రోజువారీగా గత 3-4 నెలల నుంచి కూడా దాదాపుగా 10 నుంచి 20 వరకు కూడా కేసులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ ఆసుపత్రుల్లో, డిస్టిక్ ఆసుపత్రుల్లో కావచ్చు, టీచింగ్ ఆసుపత్రుల్లో నమోదవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా వ్యాక్సినేషన్కి సంబంధించి కూడా ఆసుపత్రులు ఏదైతే డిస్టిక్ ఆసుపత్రులు కావచ్చు, ఏరియా ఆసుపత్రులు కావచ్చు, దాంతోపాటుగా టీచింగ్ ఆసుపత్రులు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాలకు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా టీచింగ్ ఆసుపత్రులే కాకుండా దాంతోపాటుగా
ట్రీట్మెంట్కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున గాయాల పాలైనటువంటి వారు కూడా పెద్ద ఎత్తున టీచింగ్ ఆసుపత్రులు కావచ్చు, డిస్టిక్ ఆసుపత్రులకు కూడా పెద్ద ఎత్తున కుక్క కాటుతోటి ఆసుపత్రులకు వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతూ ఉంది. ఒక్కసారిగా మనము కొద్ది రోజుల క్రితము ప్రభుత్వం అటు హైకోర్టుకి ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం చూస్తే మాత్రం 3,79,000కు పైగా కూడా రాష్ట్రంలో కుక్కలు ఉన్నట్టు కూడా వారు ఏదైతే హైకోర్టుకి నివేదిక ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. వీటి నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది కూడా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఎలాంటి విషయాలు కూడా మనకు చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా రాత్రిపూట అయితే ఒక రకంగా ప్రజలు భయాందోళనకు గురవుతూ ఉన్నారు. వీధి కుక్కల దాడులలో ప్రధానంగా చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు పెద్ద ఎత్తున గాయాలు ఉన్నారు ప్రజెంట్. దీంతో పాటుగా కొంతమంది చిన్నారులు మృత్యువాత కూడా గత 3-4 నెలల నుంచి కూడా మృత్యువాత పడినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇది ఒక సాధారణ అంశంగా ప్రభుత్వం పరిగణిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రజెంట్ మనం హైదరాబాద్ మహానగరానికి సంబంధించి చూస్తే మాత్రం కేవలం 2 సెంటర్లో మాత్రమే వ్యాక్సినేషన్స్ అందిస్తూ ఉన్నారు. ఒకటి ఫీవర్ ఆసుపత్రి, దాంతోపాటుగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ IPM, ఈ ప్రాంతంలో మాత్రమే వ్యాక్సినేషన్స్ అందిస్తూ ఉన్నారు. ఇతర ప్రాంతాల్లో వ్యాక్సినేషన్స్ లేకపోవడంతో కూడా పెద్ద ఎత్తున ఈ 2 సెంటర్స్కి మాత్రమే ప్రజలు పొద్దున్న లేస్తే వ్యాక్సినేషన్స్ కోసం వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. గత నెలలో జూలై నెలలోనే కేవలం 2,700కు పైగా కూడా కుక్క కాటు బాధితులు వ్యాక్సినేషన్ని IPMలో తీసుకున్నారంటే హైదరాబాద్ నగరంలో కుక్కల స్వైర విహారం ఎలా జరుగుతుంది అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటుగా ఫీవర్ ఆసుపత్రికి సంబంధించి చూస్తే మాత్రం రోజువారీగా కేసులు 80 నుంచి 100 వరకు నమోదవుతున్నాయి. అంటే కేసుల తీవ్రత ఏ విధంగా ఉంది, దాంతోపాటుగా IPMకి సంబంధించి వచ్చినటువంటి కేసుల తీవ్రత కూడా ఏ విధంగా ఉంది అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇందులో కుక్క కాటుకు సంబంధించి కూడా 2 రకాలైనటువంటి వ్యాక్సినేషన్స్ ఇస్తూ ఉంటారు. ఒకటి వ్యాక్సినేషన్కి సంబంధించి టీకాలు, యాంటీ ర్యాబీస్ వ్యాక్సినేషన్ అనేది ఒకటి ఇస్తూ ఉంటారు. దాంతోపాటుగా ఇమ్యూనోగ్లోబిన్కి సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ కూడా ఇస్తూ ఉంటారు. అది కేవలం ఈ ఫీవర్ ఆసుపత్రిలో మాత్రమే ఈ 2 టీకాలు ఇస్తూ ఉంటారు. IPMలో కేవలం యాంటీ ర్యాబీస్ వ్యాక్సినేషన్ మాత్రమే ఇస్తూ ఉంటారు. ఈ వ్యాక్సినేషన్ ధరలు కూడా చూస్తే మాత్రం ప్రైవేట్ ఆసుపత్రికి సంబంధించి కూడా కొంత అధిక రేట్లు ఉంటాయని కూడా చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా ఈ వ్యాక్సినేషన్కి సంబంధించి కూడా ఏ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కూడా ఎక్కడ లేవని కూడా తెలుస్తూ ఉంది. అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతూ ఉంది. కేవలం డిస్టిక్ ఆసుపత్రి కావచ్చు, దాంతోపాటుగా హైదరాబాద్ లాంటి మహానగరంలో అటు ఫీవర్ ఆసుపత్రి కావచ్చు, దాంతోపాటుగా IPMలో మాత్రమే ఈ వ్యాక్సినేషన్ అందిస్తూ ఉన్నారు. ప్రధానంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కావచ్చు, ఇతర CHCకి ఏదైతే కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్కి వీటికి తరలించడానికి సరైనటువంటి స్టాక్ లేదనేది కూడా తెలుస్తూ ఉంది. కొంతమంది అధికారులు కూడా ఆఫ్ ద రికార్డులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా వీటికి సంబంధించి కూడా వ్యాక్సినేషన్కి సంబంధించి కావచ్చు, ట్రీట్మెంట్కి సంబంధించి కూడా ప్రత్యేకంగా ప్రభుత్వం కూడా ఇప్పటివరకు తమకు సరైన నిధులు ఇవ్వలేదని కూడా తెలుస్తూ ఉంది. అధికారులు కూడా కొంత ఆఫ్ ద రికార్డులో చెప్తున్నటువంటి వ్యాక్సినేషన్ కి సంబంధించి కాకుండా కుక్కల్ని పట్టుకోవడంలో, అలాగే వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయడంలో కూడా ప్రభుత్వం విఫలమైంది. దానికి సంబంధించిన నిధులు కూడా మంజూరు కావట్లేదని తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏం చెప్తారు? ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాము, కొద్ది రోజుల క్రితమే హైకోర్టుకి రాష్ట్ర ప్రభుత్వం ఒక నివేదికను కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. 3,79,000 ఏదైతే వీధి కుక్కలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయని కూడా చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అనేక సందర్భాల్లో కూడా హైకోర్టు కూడా ప్రభుత్వాన్ని మందలించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా వీటి సంఖ్యను పెరగకుండా ఉండడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనే అంశానికి సంబంధించి కూడా గతంలో హైకోర్టు కూడా ఏదైతే అడగడం కూడా జరిగింది. దీనికి సంబంధించి కూడా చూస్తామని చెప్పడమే కానీ ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు ఏదైతే చర్యలు తీసుకోలేదు. దాంతోపాటుగా వీటికి ఏదైతే GHMC పరిధిలో సంబంధించి కావచ్చు, మున్సిపల్ కార్యాలయాలకు సంబంధించి కూడా వీటి నియంత్రణకి సంబంధించి సరైనటువంటి నిధులు ఏదైతే ఇవ్వనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఏదైతే మున్సిపల్ శాఖ అధికారులు కావచ్చు, దాంతోపాటుగా కొంతమంది అధికారులతో కూడా మాట్లాడితే కూడా వీటికి నియంత్రణకి సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి కూడా తమకు ఇంకా సరైనటువంటి కేటాయింపు లేవు, బడ్జెట్ కొంచెం నిల్లు ఉందని కూడా సమాధానం వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. ఈ విధంగానే వదిలేస్తే కనుక రాష్ట్రంలో అనేక మంది చిన్నారులు ఇప్పటికే బలైనటువంటి పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. ఈ రకంగానే ప్రభుత్వం అలసత్వం వహిస్తే మాత్రం చిన్నారుల పైన మరిన్ని ఏదైతే కుక్కల దాడులు జరిగే అవకాశం ఉంది. ఈరోజు మనం ఉదయం IPMకి వెళ్తే కూడా చూడొచ్చు, చిన్నారులు అనేక మంది వ్యాక్సినేషన్ తీసుకోవడానికి రావడం జరిగింది. గాయాల పాలైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా రంగారెడ్డి జిల్లాలో కూడా కొంతమంది గాయాల పాలైన ఏదైతే
గాయాల పాలైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఒక చిన్నారి ఏదైతే విషమ పరిస్థితి కూడా ఎదుర్కొంటా ఉన్నారు. 48 గంటలు గడిస్తే కానీ ఆ చిన్నారి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేమని కూడా వైద్యులు చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా వరంగల్ ఎంజీఎంలో కూడా 3 రోజులు నవజాత శిశువు మృతి చెందిన ఏదైతే కుక్కలు పీకదినటువంటి హృదయ విదారకమైనటువంటి సంఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, సరైనటువంటి నిధులు కూడా కేటాయించాలని కూడా అందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. రైట్ వంశీ, నెక్స్ట్ గణేష్ దగ్గరికి వెళ్దాం. గణేష్, జీహెచ్ఎంసీ పరిధిలో చూసినట్టయితే ఎక్కడ చూసినా కూడా చాలా ఎక్కువగా మనకి కేసులు కనిపిస్తున్నాయి. సో వీధుల జనం మీద పడి పీక్కు తింటున్నా కూడా ఎందుకు ప్రభుత్వం చూసి చూడనట్టుగా ఉంటుంది? అలాగే కుక్కలు రెచ్చిపోతుంటే మున్సిపల్ శాఖ అసలు ఏం చేస్తుందంటారు? మొత్తంగా చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కుక్కల బెడద అనేది ఉంది. గతంలో చూసుకున్నట్టయితే పురపాలక శాఖకు సంబంధించి కూడా ప్రతినిత్యం సమీక్షా సమావేశాలు ఉండడం జరిగింది. ప్రతినిత్యం ఏదైతే అప్పుడు పురపాలక శాఖ మంత్రిగా ఉన్న మంత్రి కేటీఆర్ ఏదైతే ట్విట్టర్ కావచ్చు, ఏదైనా మాధ్యమాలలో దానికి సంబంధించిన ఏది ఈ ఇష్యూ వచ్చినా కానీ వెంటనే దానికి సార్ట్ అవుట్ చేసేవారు. మొదటగా జిహెచ్ఎంసీకి సంబంధించి చూసుకున్నట్టయితే గత 2022 సంవత్సరంలో సమ్మర్కి సంబంధించి అంబర్పేటలో జరిగిన సంఘటన హృదయ విదారకరమైన సంఘటన నుంచి ఇదంతా కూడా స్టార్ట్ కావడం జరిగింది. ఏదైతే సమ్మర్లో దానికి సంబంధించి అక్కడ ఒక చికెన్ షాప్ యజమాని ఏదైతే ఉండడం జరిగిందో అక్కడ ఉన్న కుక్కలని కూడా ఆ షాప్ దగ్గర ఉన్న చికెన్ తీసుకొని ఉండడం జరుగుతుంది. అతను 5-6 రోజుల పాటుగా ఊరికి వెళ్ళడం ద్వారా ఆ కుక్కలన్నీ కూడా ఆహారం లేక ఫెరెషియస్గా తయారు కావడం జరిగింది. మరి వాటికి సంబంధించిన ఆహారం కావచ్చు, నీరు దొరకకపోవడం వల్ల అక్కడే ఆడుకుంటున్న అన్నా చెల్లెలకు సంబంధించిన వారిపైన దాడి చేయడం జరిగింది. ఆ బాలుని కూడా హృదయ విదారకమైన రీతిలో 5-6 కుక్కలు కూడా ఒకేసారి దాడి చేసి అతన్ని చంపిన దాఖలాలు కూడా ఉన్నాయి. అక్కడి నుంచి మొదలుకుంటే కూడా అప్పటికే మంత్రి కేటీఆర్ గారు దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించడం జరిగింది. అప్పటి నుంచి ప్రతినిత్యం దీనిపైన కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఇట్లాంటి కుక్కలకు సంబంధించి ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్న దానిపైన కూడా అధికారులతోటి సమీక్ష సమావేశాలు నిర్వహించి దీనికి అసలు మూల కారణం ఏంటి అనేది కూడా తీసుకురావడం జరిగింది. ఏదైతే ఆహార పదార్థాలు కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, మాల్స్ ఏదైతే ఫుడ్ ఎక్కువగా ఉత్పత్తి చేయడం జరుగుతుందో, ఏదైతే ఫంక్షన్ హాల్స్ కావచ్చు, ఈ చికెన్ వేస్టేజ్ ఏదైతే ఉండడం జరుగుతుందో అట్లాంటి వాటి నుంచి కూడా ఇదంతా కూడా రావడం జరుగుతుంది. అట్లాంటి దగ్గర కూడా ఈ కుక్కలన్నీ కూడా రావడం జరుగుతుంది, గుంపులుగా వస్తున్నాయి, వాటి వల్ల ఇట్లాంటి తయారవుతున్నాయి అని కూడా చెప్పిన నేపథ్యం కనబడుతుంది. కాబట్టి అక్కడ నుంచి దాన్ని అంతా కూడా కంట్రోల్ చేసే విధంగా నోటీసులన్నీ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా ఏదైతే నాన్ వెజ్ కావచ్చు, వ్యర్థాలకు సంబంధించినవన్నీ డంపింగ్ కూడా కంపల్సరీగా జిహెచ్ఎంసీకి సంబంధించిన వ్యాన్కి కావచ్చు, ఏదైతే ఆటోస్కి వారికి ఇవ్వాలని చెప్పిన సందర్భం ఉంది. అక్కడ నుంచి కూడా కంట్రోల్ చేయడం జరిగింది. ఆ బాలుడికి సంబంధించి కూడా కుటుంబానికి సంబంధించి కూడా మంత్రి కేటీఆర్ గారు అప్పుడు సహాయాన్ని కూడా అందించడం. అప్పటి నుంచి కూడా దాన్ని తగ్గించే విధంగా కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే జిహెచ్ఎంసీకి సంబంధించి చూసుకున్నట్టయితే ఇష్యూకి సంబంధించి దాదాపుగా అప్పుడు 50 వెహికల్స్ కూడా నడవడం జరిగింది. స్ట్రే డాగ్స్ క్యాచింగ్కి సంబంధించి ఏదైతే ప్రతినిత్యం ఎక్కడైతే 6 జోన్లకు సంబంధించి ఉన్న ప్లేసెస్ అన్నిటి కూడా ఈ జోన్కి ఒక వెహికల్స్ అన్నీ కూడా వెళ్ళి ఆ క్యాచింగ్ డాగ్స్ అన్నిటి కూడా పట్టుకొని రావడం జరుగుతుంది. పట్టుకున్న డాగ్స్ అన్నిటిని కూడా స్టెరిలైజేషన్ చేయాల్సి ఉంటుంది. అంటే వాటికి సంబంధించిన కుటుంబ నియంత్రణ చేయాల్సిన అవసరం ఉంటుంది. జిహెచ్ఎంసీ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే గతంలో 6 చోట్ల కూడా ఈ స్టెరిలైజేషన్ అంతా కూడా కుటుంబ నియంత్రణ అంతా కూడా సాగడం జరుగుతుంది. కుటుంబ నియంత్రణకు సంబంధించి ఒక్కొక్కకి 1500 రూపాయలని ఏదైతే ఎన్జిఓ కావచ్చు క్యాచింగ్ చేసిన దాన్ని తీసుకుని వచ్చి డాక్టర్ దగ్గర స్టెరిలైజేషన్ చేసి మరీ అక్కడనే వదిలిపెట్టాలి. అంటే దీనికి సంబంధించి ఒకటి హైకోర్టు ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం అనిమల్ బెర్త్ కంట్రోల్కి సంబంధించి చూసుకుంటే ఎక్కడైతే కుక్కను తీసుకురావడం జరిగిందో స్టెరిలైజేషన్ కోసం తీసుకొచ్చిన కుక్కను స్టెరిలైజ్ చేసిన తర్వాత అదే ప్రాంతంలో వదలాలనేది మాత్రం ఉండడం జరిగింది. దీన్ని ఎవరైనా అతిక్రమిస్తే మాత్రం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం శిక్షకు అర్హులవుతారన్న ఉద్దేశం కొద్ది కూడా ఎక్కడి నుంచి కుక్కలు తీసుకెళ్ళినా కానీ ఎవరు ఎంత పెద్దవారు చెప్పినా సరే కానీ ఆ స్ట్రీట్లో ఉన్న కుక్కలు ఎన్ని ఉన్నా సరే దాన్ని స్టెరిలైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. స్టెరిలైజేషన్కి సంబంధించి దానికి ఏదైతే కుక్కలు స్టెరిలైజ్ చేశారో ఆ కుక్కకి సంబంధించి చెవి దగ్గర కొంచెం మార్క్ చేసి ఉంటుంది. ఆ కుక్క ఏదైతే మార్క్ చేసి ఉంటుందో అది స్టెరిలైజేషన్ చేయడం జరిగిందని, స్టెరిలైజ్ చేయని దానికి మార్క్ అనేది ఉండదు. ఆ స్ట్రీట్లో ఉన్నవారు కావచ్చు, రెసిడెంట్స్ వెల్ఫేర్ కావచ్చు, ఎన్జిఓస్ కావచ్చు, అట్లాంటి కుక్కలు కనబడితే ఎవరైతే జిహెచ్ఎంసీకి సంబంధించిన వెటర్నరీ విభాగానికి సంబంధిత అధికారులకు కావచ్చు ఇన్ఫర్మేషన్ చేయాల్సి ఉంటుంది. కానీ మార్క్స్ ఉన్నాయని అనుకోవచ్చు గణేష్, అంటే ఎంతవరకు ఇది జరుగుతుంది, ఎన్ని కుక్కల్ని అలా గుర్తించారని అనుకోవచ్చు? మనం మీరు అన్నట్టుగా ప్రతి కుక్క కనుక అలా సింబల్ ఉంటే అందరికీ సేఫ్ గానే ఉండొచ్చు, బట్ అలా ఉందంటారా?
మీరు అన్నట్టు కూడా అది నిజంగా కూడా గతంలో జరిగింది, కానీ ఇప్పుడు జరగడం లేదు. ఎందుకు అని అంటే కుక్కలు గతంలో చూసుకున్నట్టయితే ఇప్పటివరకు దాదాపుగా, ఎందుకంటే మొన్న ఏదైతే పిల్ వేయడం జరిగిందో హైకోర్టులో 3,79,000 కుక్కలు ఉన్నట్టుగా GHMC రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. ఇందుకు సంబంధించి అధికారులు మాత్రం లెక్కలు చెప్తున్నారు. స్టెరిలైజేషన్ చేసిన కుక్కలు మాత్రం 80% వరకు ఉన్నాయి. అంటే దాదాపుగా 3 లక్షల వరకు కుక్కలు అన్నిటి కూడా స్టెరిలైజ్ చేసామంటున్నారు. కానీ అది చూసుకున్నట్టయితే మాత్రం అది పేపర్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది, కానీ ఫీల్డ్ లెవెల్లో మాత్రం అది లేననుకుంటుంది. ఎందుకంటే వారు ఇచ్చిన లెక్కలకు చూసుకున్నట్టయితే మాత్రం ఫీల్డ్లో చూస్తే మాత్రం అది పొంతలేని సమాధానం కనబడుతుంది. దాదాపుగా 7 లక్షల వరకు కూడా కుక్కలు, స్ట్రీట్ డాగ్స్ అన్ని కూడా ఉండడం జరిగింది. అలాగే చాలా చోట్ల కూడా స్టెరిలైజేషన్ చేసిన కుక్కలు కూడా కనబడడం లేదు. ఎందుకంటే దానికి సంబంధించి చాలా మట్టుకు కూడా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు GHMCకి సంబంధించిన అధికారులు వారికి కాస్ల మీద ఉన్న కకృతి మాత్రం ఏదైతే ప్రివెన్షన్లో యాక్షన్లో మాత్రం లేదని కూడా చెప్పుకోవచ్చు. మనం ఎక్కడ వెళ్ళినా సరే మన విధిలోకి వెళ్ళి ఒకసారి చూసినప్పుడు స్టెరిలైజ్ చేసిన ఏదైతే కుక్కల కంటే కూడా స్టెరిలైజ్ చేయని కుక్కలే కూడా చాలా కనబడడం జరుగుతుంది. ఇందులో భాగంగానే మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక్కొక్క కుక్కకి సంబంధించి స్టెరిలైజేషన్ చేస్తే 1,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కానీ GHMC అధికారులు మాత్రం చెయ్యకున్నా సరే, ఆ స్టెరిలైజ్ చేయకుండా ఆ కుక్కకు స్టెరిలైజ్ చేశామని చెప్పేసి బిల్లులు ఎత్తుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. దీనికంటూ కూడా ఎందుకంటే ఎవరు కూడా లెక్క పెట్టారు కాబట్టి దీన్ని అదే అలసుగా చేసుకుని ఆ అధికారులు ఉన్నారు. దాదాపుగా ప్రతి సంవత్సరం GHMCకి సంబంధించిన బడ్జెట్లో 11,50,00,000 రూపాయలని దీనికోసం బడ్జెట్ కేటాయించడం జరుగుతుంది. దీనికి సంబంధించి అధికారులు ఏదైతే 50 వెహికల్స్ వాడుతున్నామంటున్నారు, కానీ GHMCకి సంబంధించి పూర్తి స్థాయిలో ఉన్న వెహికల్స్ మాత్రం 14 GHMCకి అందుబాటులో ఉండడం జరిగింది. మిగతా వెహికల్స్ మాత్రం హైర్డ్ తీసుకొని వచ్చారు. ఆ హైర్డ్ వెహికల్ మాత్రం ఎక్కడ ఉండవు. హైర్డ్ వెహికల్స్ అన్నిటి కూడా అవి ఎక్కడో ఒక దగ్గర ఉంటాయి. అవన్నీ కూడా తిరిగాయని చెప్పేసి నెలగానే బిల్లులు పట్టుకుంటారు. GHMCకి సంబంధించిన 14 వెహికల్స్ కూడా అదే సిచ్యువేషన్ ఉండడం జరిగింది. అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఏదైతే డాగ్స్ క్యాచింగ్కి సంబంధించి వ్యాన్ రావడం జరుగుతుందో ముందే కుక్కలు పసిగడతాయి. ఎందుకంటే వీళ్ళు ఎట్లా అధ్వానమైన స్థితిలో ఆ కుక్కలకు సంబంధించి డాగ్ క్యాచింగ్ ఏదైతే ఉండడం జరుగుతుందో వ్యాన్, అది వచ్చినప్పుడు ఆ వాసన పసిగడితే ఆ స్ట్రీట్లో ఉన్న డాగ్స్ అన్ని కూడా పారిపోవడం జరుగుతుంది. ఎప్పుడు వెళ్ళినా కానీ ఒక్క కుక్క కంటే కూడా ఎక్కువ దొరకని సందర్భాలు ఉంటాయి. అలాగే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఏదైతే ఫీడింగ్ చేసే కుక్కలు కావచ్చు, అలాగే మిగతా ఏదైతే పిల్లలతో ఉన్న కుక్కలు ఏదైతే ఉండడం జరుగుతుందో వాటిని మాత్రం ముట్టుకోవద్దు అనేది కూడా గైడ్లైన్స్ ఉన్నాయి. కాబట్టి వాటి జోలికి పోకూడదు. కాబట్టి సో మొన్న కూడా సుప్రీంకోర్టు ఏదైతే హైకోర్టుకు సంబంధించి 1వ తారీఖు నాడు పిల్లుకు సంబంధించి కూడా హైకోర్టు న్యాయమూర్తులు చెప్పిన సందర్భం ఏదైతే ఉందంటే మీరు తీసుకుంటున్న చర్యలపైన ఎట్లాంటి యాక్షన్ ఉంది, అలాగే వారు కూడా ఒక ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి GHMC అవుట్స్కర్ట్స్లో ఒక షెల్టర్ హోమ్ని ఏర్పాటు చేయండి. ఏదైతే మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా వీటన్నిటికీ స్టెరిలైజ్ చేసి అంటున్నారు కదా, వాటన్నిటి కూడా స్టెరిలైజ్ చేసిన కుక్కలన్నిటి కూడా తీసుకొచ్చి అక్కడ షెల్టర్ ఇప్పియండి అని కూడా చెప్పిన నేపథ్యం ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా GHMC అధికారులు అటువైపు చూడలేదు. గతంలో చూసుకున్నట్టయితే గత కొద్ది రోజులుగా చూసుకుంటే ఎక్కువగా కుక్క కాటుకు సంబంధించిన ఇష్యూస్ అవుతున్నాయని GHMC మేయర్ ఆధ్వర్యంలో కూడా ఒక కమిటీని ఫామ్ చేయడం జరిగింది. అటు BJP, MIM, BRSకి సంబంధించి కాంగ్రెస్కి సంబంధించిన కార్పొరేటర్లందరూ కూడా హై లెవెల్ కమిటీ కూడా ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. GHMC పరిధిలో అన్ని 150 సర్కిల్స్ తిరగడం జరిగింది. చాలా సందర్భాల్లో వాటన్నిటి కూడా అబ్జర్వ్ చేసినప్పుడు ఒక 26 పాయింట్స్ తోటి ఒక అజెండాని ఇవ్వడం జరిగింది. ఏదైతే వారు కార్పొరేటర్స్ ఏదైతే హై లెవెల్ కమిటీగా ఫామ్ కావడం జరిగిందో ఆ కమిటీ రిపోర్ట్ని వీరు GHMC అధికారులు అటు కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్కు సంబంధించి వారందరూ కూడా ఇప్పటివరకు ఇంప్రూవ్మెంట్స్ చేస్తే మాత్రం ఇట్లాంటి సిచ్యువేషన్ ఉండకపోయింది. చిన్న ఎందుకంటే డబ్బులు లేకుండా బడ్జెట్ కేటాయించకుండా లేని పనులు కూడా ఉన్నాయి. ఎందుకంటే స్ట్రీట్గా మనం సింపుల్గా ఏదైతే బౌల్స్ కావచ్చు, వాటర్ బౌల్స్కి సంబంధించి దాహాన్ని తీర్చుకోవడానికి వాటర్ బౌల్స్ కావచ్చు, ఫీడింగ్కి సంబంధించి ఫీడింగ్ బౌల్స్ కావచ్చు పెట్టాలి అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అవి కూడా ఇప్పటివరకు కూడా పట్టించుకున్న పాపన లేదు. ఎందుకంటే చిన్న పప్పీస్ ఉంటాయి కాబట్టి వాటిని కూడా అడాప్ట్ చేసుకోవాలని కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. వాటికి సంబంధించి లేదు. ముఖ్యంగా యానిమల్ హస్బెండరీకి సంబంధించి GHMCకి సంబంధించి 14 మంది మాత్రమే అధికారులు ఉన్నారు. ఇంకొక 31 మంది ఉండాలి. కానీ ఇప్పటివరకు కూడా అటు యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ కావచ్చు, అటు GHMC అధికారులు మాత్రం ఇప్పటివరకు లేరు. మానిటరింగ్ అనేది కొడబడింది. ఎక్కడ కూడా అధికారులు అలసత్వం ఉండడం వల్లనే ఒక ప్రాణాలు పోతున్నాయి. అయినా కూడా ప్రాణాలు పోతున్నప్పటికీ కూడా అధికారులు మాత్రం పట్టించుకునే పాపన పోవడం లేదు. రైట్. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కుక్క కాటు ఘటనలు పెరిగిపోతున్నాయి. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న వారిపై పిచ్చి కుక్కల గుంపు దాడి చేసి
తీవ్రంగా గాయపరుస్తున్నాయి. ఇటీవల కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో 8 మందిపై పిచ్చి కుక్కలు దాడి చేశాయి. వ్యవసాయ పనుల కోసం వెళ్తున్న వారి వెంట పడి మరీ కరిచాయి. దాంతో ఆ 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. గత వారం రోజులుగా ఇలాంటి ఘటనలు నమోదవుతూనే ఉన్నాయి. మొత్తం 30 మందికి పైగా పిచ్చి కుక్కల దాడికి గురయ్యారు. వీధి కుక్కలు గ్రామాల్లో సంచరించకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు మున్సిపల్ సిబ్బందిని కోరుతున్నారు. ప్రజా ప్రతినిధులకు, పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు పిచ్చి కుక్కలను గ్రామం నుంచి తరిమి కొట్టాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, మనం చూసాం పిచ్చి కుక్కల దాడి అంటే చాలా హారబుల్ గా ఉంటుంది. అలాగే దాదాపు 30 మంది పైన పిచ్చి కుక్కలు దాడి చేసినట్టుగా తెలుస్తుంది. అక్కడున్న వాళ్ళందరూ కూడా అధికారులకి, సిబ్బందికి అందరికి మొరపెట్టుకుంటున్నాం, అయినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని చెప్తున్నారు. ఏమంటారు? దాదాపుగా మీరు చెప్పింది నిజమే. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికి ప్రజలు కానీ, పిల్లలు కానీ, వృద్ధులు కానీ బయటకు వెళ్లాలంటే భయంతో వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడి నుంచి కుక్కలు వచ్చి దాడి చేస్తాయనే భయం వెంటాడుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో అది మరీ దారుణంగా తయారైంది. స్కూళ్ళు, మాల్స్, అదేవిధంగా పార్కులలో పిల్లలకు తల్లిదండ్రులు వదిలి వెళ్లాలంటే ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉంది. ఇక పిల్లలకు షాపులలో, అదేవిధంగా ఇతరత్ర మౌలిక సదుపాయాలు తీర్చేందుకు కిరాణా షాపులకు పంపడం మరీ దారుణం. వారు ఏదైనా బ్రెడ్ కానీ, బిస్కెట్ ప్యాకెట్స్ కానీ, ఇతరత్ర వస్తువులు ఏమైనా తీసుకొని పిల్లల చేతులలో కనబడితే ఏకకాలంలో కుక్కలు దాడి చేస్తున్నాయి, కరుస్తున్నాయి, రిక్కుతున్నాయి. ఆ బయట తీసుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో హృదయ విదారకమైన ఘటనలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా చిన్నారుల విషయానికి వస్తే ఇటు రాజంపేట్ మండలంలో ఉన్నటువంటి ఏదైతే రాజంపేట్ విలేజ్ ఆనుకొనున్న కొండాపూర్ గ్రామంలో భయంకరమైన సిచ్యువేషన్ చోటు చేసుకోవడం జరిగింది. 8 మందిపై ఏకకాలంలో కుక్కలు వెంబడబడి కరడడం జరిగింది. వీళ్ళు వ్యవసాయ పనుల కోసం వెళ్లడం జరుగుతుంది. వ్యవసాయ పనులకు వెళ్తున్న ఉదయం పూటనే ఒక కుక్క 3 టార్గెట్ చేయడం జరిగింది. దాన్ని వారించడం వల్ల కాకపోవడంతో ఇబ్బందికరమైన సిచ్యువేషన్ విపరీతంగా కరవడంతో వాళ్ళు కామారెడ్డి ఆసుపత్రిలో 4 రోజుల పాటు చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎవరికి చెప్పుకోవాలి ప్రజలు? తమ గోడును ఎవరింటారు అనే పరిస్థితి ప్రజల్లో ఉంది. కుక్క కరిస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి ట్రీట్మెంట్ తీసుకోవడం తప్ప ప్రత్యామ్నాయ మార్గం ఏమీ లేదు. ఆ వైపున అధికార యంత్రాంగం ఆలోచించిన సందర్భం కూడా లేదు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అటు సిరికొండ మండలం ఉన్నటువంటి గన్నారం, సిరికొండ మండలాల్లో కూడా 6గురికి 8 కుక్కలు ఏకకాలంలో రౌండప్ చేయడం జరిగింది. విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఒకటి వ్యక్తిని టార్గెట్ చేస్తే దాన్ని వెంబడించేంత వరకు వెళ్ళని పరిస్థితి ఉంటుంది. అది క్రూరంగా తయారవుతుంది. ఇవాళ కుక్కలు ఈ గతంలో ఇట్లాంటి పరిస్థితి ఎదుర్కొనే సందర్భం తక్కువగా. ఈ నేపథ్యంలో ఏవైతే కలేబరాలు రోడ్డు మీద పడి ఉంటాయో ఆ కలేబరాలను తిన్న తర్వాత అవి క్రూరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో పడేసిన కలేబరాలు మున్సిపల్ అధికారులు, అదేవిధంగా గ్రామ పంచాయతీ యంత్రాంగం పూర్తి స్థాయిలో దాన్ని గోయి తీసి పూడ్చాల్సిన అవసరం ఉంటుంది. నిర్లక్ష్యంగా పడేయడం వల్ల, కుక్కలు విషాహారం తినడం వల్ల, ఆ రక్తంని కుక్కలు సేవించడం వల్ల విపరీతమైన కోపానికి పెరుగుతుందని సైంటిఫిక్ గా కూడా నిర్ధారణ అయింది. కానీ ఆ చర్యలు ఏమాత్రం పట్టించుకోలేదు. మున్సిపల్ అధికారులతో పాటు గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా ఆ వైపున చర్యలు తీసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయం సర్వత్రా ప్రజల నుంచి వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో మున్సిపల్లో ఇప్పటికీ కుక్కలకు సంబంధించిన కామారెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇక బాన్స్వాడ, అదేవిధంగా కామారెడ్డి, ఆర్మూర్, బాల్కొండ, అదే భీమ్గల్ మున్సిపల్ పరిసర ప్రాంతాల్లో ఇప్పటి వరకు ర్యాబిక్ కు సంబంధించిన ఒక సమీక్షా సమావేశం మున్సిపల్ శాఖ అధికారులు నిర్వహించలేరు. పైగా ఎన్ని కుక్కలున్నాయి, ఎంత మేరకు వాటిని కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయడానికి అవకాశం ఏర్పరచుకోవడం జరిగింది. అదేవిధంగా ఫ్యామిలీ ప్లానింగ్ లాంటి ఆపరేషన్ తీరుతెన్నులపైన అధికార యంత్రాంగం రివ్యూ దాఖలు చేయలేదు. గతంలో ఎండాకాలంలో మాత్రం ఇలాంటి పరిస్థితి ఉండేది. ఎండాకాలంలో కొంచెం ర్యాష్గా ఉంటాయి కాబట్టి ఇబ్బందికరమైన సిచ్యువేషన్ చోటు చేసుకుంది. కానీ ఇప్పుడు వర్షాకాలంలో కూడా ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడంతో కొత్తగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో కుక్కల నియంత్రణ విషయంలో అధికార యంత్రాంగానికి స్పష్టత లేదు. అందుకు సంబంధించిన ఇంజెక్షన్స్ కూడా క్యూ లైన్ లో కట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంజెక్షన్ దాదాపుగా ఒక వ్యక్తి ఒకసారి కుక్క బైట్ చేస్తే 4 సార్లు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. గతంలో ఈ పరిస్థితి అతి తక్కువగా ఉండే. ఈ నేపథ్యంలో ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా ఉంది. ఈ 8 నెలల కాలంలో వీటిపైన సమీక్ష, అదేవిధంగా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో దృష్టి సాధించడంలో పూర్తిగా విఫలమైందని చెప్పవచ్చు. కాలం పక్కన పెడితే గత వారం రోజులుగా చూసినట్టయితే దాదాపు 30 మందిని గాయపరిచినట్టు కనిపిస్తుంది. అంటే పిచ్చి కుక్కలు గత వారం రోజుల నుంచి 30 మంది పైన దాడి చేశాయి. అంటే అది చిన్న విషయం కాదు. అది చాలా తక్కువ ప్లేస్ లో ఇలా చేసినప్పటికీ కూడా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు అంటున్నారు. స్పెషల్ గా ఈ 30 మందికి సంబంధించి ఈ 30 కేసులలో ఏమైనా చర్యలు తీసుకోవడం జరిగిందా? ఇది జరిగిన తర్వాత
చర్యలకు శూన్యం అని చెప్పవచ్చు. దాదాపుగా ఎవరి స్థాయిలో వాళ్ళు రివ్యూ చేయాల్సిన అవసరం ఉంటుంది. గ్రామ పంచాయతీ లెవెల్లో ఇప్పుడైతే గ్రామ సర్పంచ్ లేడు, ఒక అధికారి పాలన కొనసాగుతుంది. ఇక మున్సిపల్ పరిస్థితి అయితే దయనీయంగా తయారైంది. మున్సిపల్ శాఖ సీఎం దగ్గర ఉండడంతో ఎవరికి చెప్పుకోవాలనే మున్సిపల్ సిబ్బంది అదేవిధంగా మున్సిపల్ అధికారులు చేతుల్లో ఫండ్ రిలీజ్ చేసే పరిస్థితి ఉంది. ఇక గ్రామాల విషయానికి వస్తే గ్రామ సర్పంచ్ కొంత ప్రజలతో మమ్మకమై ఉంటేవాడు. ఆయన ఏదైనా ఖర్చులు వెచ్చించి ఆ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నించాడు. కానీ ఇప్పుడు గ్రామ పంచాయతీలు పూర్తిగా రూపుమాపిపోయాయి. ప్రజల పాలన కొనసాగడం లేదు, ఓన్లీ అధికారుల పాలన మాత్రమే కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులకు ఎవరికి చెప్పినా ఇవి పట్టించుకునే పాపాలలే. పైగా ఇక్కడ ఒక గ్రామ అధికారి వేరే పక్క జిల్లా నుంచి వస్తాడు, ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్తాడో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో వారి సమస్యలు కూడా ఎవరికి చెప్పుకోవాలని అర్థం కాలేదు. ఇక 30 రోజుల నుంచి దాదాపుగా ఈ కుక్కలు సైర విహారం చేస్తున్నాయి. ఇటు సిరికొండ మండలంలో ఒక ఉదయం పొలాల పనులకు వెళ్లే వారికి ఒక ఏకకాలంలో దాడి చేసి 30 దాడి చేయడం వల్ల వాళ్ళు నిజామాబాద్ ఏరియా హాస్పిటల్లో వారం రోజుల పాటు చికిత్స తీసుకొని ఇంటికి డిశ్చార్జ్ పోయారు తప్ప దానిపైన అధికార యంత్రాంగం, జిల్లా కలెక్టర్ స్థాయి అధికారులు, జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎవరు కూడా పట్టించుకోలేదు. ఇక కామారెడ్డి జిల్లాకు ఉన్నటువంటి కొండాపూర్ విలేజ్ లో కూడా సేమ్ పరిస్థితి కూడా రిపీట్ అయింది. ఏకకాలంలో ఒక 10 నుంచి 13 కుక్కలు సైర విహారం చేసి పొలం పనులకు వెళ్లే వారిపైన 30 దాడి చేయడం జరిగింది. కానీ వాళ్ళు కామారెడ్డి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్నారు, ఇంటికి వెళ్లారు. వారిపైన రివ్యూ నిర్వహించలేరు, వారి తీరుతుని అడిగి తెలుసుకోలేరు, ఏమి జరుగుతుందని పట్టించుకున్న పాపాన లేదు. అంటే ప్రజలకు ఎవరికి చెప్పాలో అర్థం కాక కనీసం ర్యాబీస్ ఇంజెక్షన్ వేసి పంపడమే తప్ప దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి, నియంత్రణ ఏంది, మార్గాలు ఏమి అన్వేషించాలనే ఒక క్లారిటీ ప్రభుత్వం దగ్గర ఇటు ప్రజాప్రతినిధులు లేకపోవడంతో ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి చక్కదిద్దే మార్గాలను కూడా ఇవాళ ప్రభుత్వ యంత్రాంగం అన్వేషించకపోవడం, ప్రజల ప్రాణాలను ఇవాళ గాలిలో వదిలేయడము ఒక చందంగా మారింది. ప్రజలైతే తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ జరుగుతుంది. బయటకు వెళ్లాలంటే భయంగా బతకాల్సిన పరిస్థితి ఉంది. ఇక చిన్నపిల్లలు, వృద్ధుల విషయానికి వస్తే మనుషులు తోడు లేదే బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంటుంది. ఇక చిన్నపిల్లలు పార్కులు కానీ ఇతర చోట్లకు వదలాలంటే ఇబ్బందికరమైన సిచ్యువేషన్. ఎప్పుడు ఏ కుక్క వచ్చి దాడి చేస్తుందనే భయంకరమైన సిచ్యువేషన్ లో ఇవాళ జిల్లా ప్రజలు అరిచేతిలో ప్రాణాలు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరికి చెప్తే తమ సమస్యలు పరిష్కారం అవుతాయి, ఎవరి దగ్గర తమ గోడు విలపించాలనే ప్రజలైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఇక నియంత్రణ మార్గాలు అన్వేషిస్తే మున్సిపల్ అధికారులకు ఎవరైనా స్పందిస్తే తమ దగ్గర ఫండ్స్ లేవు కాబట్టి నియంత్రణ ఆపరేషన్ చేస్తలేము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆ ఇంజెక్షన్స్ ఏవైతుంటాయో సకాలంలో కూడా అందని పరిస్థితి ఉంది. ఒక్కొక్కసారి 2 రోజులు 3 రోజుల పాటు వారు హాస్పిటల్లో పడిగాపులు కావాల్సిన అవసరం ఉంది. పైరవీలు చేసుకుంటే తప్ప ర్యాబీస్ ఇంజెక్షన్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా హాస్పిటల్లో దొరకని పరిస్థితి. ఈ పరిస్థితిని చక్కదిద్దే అవకాశం లేదు. ఇక్కడ సంబంధించిన శాఖకు సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా రివ్యూలు నిర్వహించారు, ప్రజల ప్రాణాలను గాలికి వదిలేయడం తప్ప ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడంలో ఇవాళ ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో నిర్వీర్యమని చెప్పొచ్చు. ఒకటి మాత్రం నిజం, గతంలో ఇలాంటి పరిస్థితి లేదు. గతంలో ఏదైనా సంఘటన చోటు చేసుకుంటే తక్షణమే అధికారులు స్పందించేవారు, అధికారులు ప్రజల ప్రాణాలను ఇష్టంగా చూసేవారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది జరగకుండా తక్షణమైన మార్గాలను అన్వేషించేవారు. కానీ ఆ పరిస్థితి లేదని ప్రజలైతే బాధపడుతున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. రైట్ రవీందర్, ఇక అత్యంత అమానవీయమైన సంఘటన అది. తలుచుకుంటేనే ఒళ్ళు జలధరించే విషాద దృశ్యం అది. అప్పుడే పుట్టి చనిపోయిన పసికందు వీధి కుక్కలకు ఆహారమయ్యాడు. కుక్కలు పసిగుడ్డును పీక్కు తింటుంటే చూసిన ప్రతి ప్రాణం నిలువెల్లా కదిలిపోయింది. హృదయ విదారకమైన ఆ దృశ్యాన్ని చూసి ప్రతి తల్లి హృదయం తల్లడిల్లిపోయింది. అసలు మానవత్వం అనేది మిగిలి ఉందా అని ఈ సంఘటన చూసిన తరువాత ఎవరికైనా అనిపిస్తోంది. నిన్న వరంగల్ MGM ఆవరణలో 2-3 రోజుల వయసుండే శిశువును కుక్కలు పట్టుకొచ్చి పీక్కు తిన్నాయి. దాంతో అక్కడున్న వాళ్లంతా షాక్ అయ్యారు. కుక్కలు తినేసిన తరువాత మిగిలిన సగం శరీరం ఆనవాళ్లు చూసి ప్రతి గుండె బరువెక్కింది. శిశువు మృతదేహాన్ని కుక్కలు బయట నుంచి తీసుకొచ్చి ఉంటాయని వైద్యులు చెబుతున్నప్పటికీ ఆసుపత్రి ఆవరణలో జరిగిన ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తాడు. రవికాంత్, నిజంగానే ఈ వార్త చదువుతుంటే నిజంగా విషయం తెలిసినప్పుడు ప్రతి తల్లి హృదయం అలాగే ప్రతి మనిషి కూడా స్పందించకుండా ఉండడు. అలాంటి సంఘటన జరగడానికి కారణం ఏంటి? అలా జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు అనుకోవచ్చు? అసలు పర్యవేక్షణ ఎలా ఉందని మనం అనుకోవాలి? అత్యంత బాధాకరమైన విషయంగా మనం ఈ అంశాన్ని చూడాల్సి ఉంటుంది సునీత. ముఖ్యంగా MGM ఆసుపత్రికి సంబంధించి అక్కడ ఒక
నవజాత శిశువు సంబంధించి అది మృతదేహమా లేకుంటే బ్రతికి ఉన్న చిన్నారినే నవజాత శిశువునే కుక్కలు తీసుకొచ్చాయా? ఇదొక క్వశ్చన్ మార్క్గా ఉన్న సందర్భము. నిన్న సాయంత్రం 5 గంటలకు ఈ సంఘటన జరిగినట్టుగా మనకు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు కూడా దీనికి సంబంధించినటువంటి ఏ వివరాలు కూడా బయటికి రాని నేపథ్యము. అయితే ఆ నవజాత శిశువును మనం చూసినట్టయితే సగం తిన్నటువంటి శరీరం మనకు కనిపించింది. చాలా అమానవీయమైన సంఘటనగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎంజిఎం సంబంధించిన అధికారుల సంబంధించి కావచ్చు, ఇక్కడ పరిపాలన లోపము స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కుక్కల బెడద ఉందని తెలిసినప్పటికీ వాటిని నియంత్రణ చర్యలు మాత్రం లేవని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎంజిఎం ఆవరణలో కూడా విపరీతంగా కుక్కలు సంచరిస్తూ ఉంటాయి. ఆ అంశంలోనూ అక్కడ అధికారులు చర్యలు తీసుకోలేదని మనం స్పష్టంగా చూడాల్సి ఉంటుంది. అంటే ఎంజిఎం అనేది నడి బొడ్డున ఉంటుంది, వరంగల్ నగర నడిబొడ్డున ఉంటుంది. కాబట్టి బయటి ప్రాంతాల నుంచి ఆ నవజాత శిశువుని తీసుకొచ్చే అవకాశమే లేదని చాలామంది చెప్తా ఉన్న నేపథ్యం అయితే మనం చూస్తూ ఉన్నాము. పూర్తి స్థాయిలో బయట నుంచి తీసుకొస్తే ఎక్కడి నుంచి తీసుకొచ్చింది. అయితే ఆ శిశువు మనం చూసినట్టయితే ఒక ట్యాగ్ ఉంది. ఆ ట్యాగ్ కూడా ఏదైనా స్పెసిఫిక్గా హాస్పిటల్లో జన్మిస్తేనే ఆ ట్యాగ్ వేస్తారు. ఆ ట్యాగ్కు సంబంధించి ఉన్న నేపథ్యంలో అన్వాంటెడ్ అయితే బార్న్ అయితే ఆ బేబీ కాదు, ఎవరు తీసుకొచ్చి పడేశారనే అంశంలో అయితే ఇంకా విచారణ జరుగుతూనే ఉంది. ఇక్కడ అత్యంత విషాదకరమైన విషయం, అత్యంత బాధపడాల్సిన విషయం ఎంజిఎం ఆసుపత్రిలో ఏంటంటే ఉత్తర తెలంగాణకు సంబంధించి పెద్ద ఆసుపత్రిగా పెద్ద దిక్కుగా ఉన్నటువంటి ఈ ఆసుపత్రిలో సీసీ కెమెరాలు లేవని అధికారులు చెప్తున్న నేపథ్యము. 6 సీసీటీవీ కెమెరాలు ఉంటే అవి పనిచేయవు. సీసీటీవీలు లేకపోతే ఇంత పెద్ద ఆసుపత్రిలో నిర్వహణ ఎలా ఉంటుంది? అంటే ఉన్న సీసీటీవీలు కూడా అది ఎమర్జెన్సీ వార్డు దగ్గర ఉంటాయి. ఎమర్జెన్సీ వార్డు పక్కన పోలీస్ అవుట్ పోస్ట్ ఉంటుంది. కాబట్టి ఎంజిఎం సంబంధించి ఎమర్జెన్సీ వార్డులో అప్పుడప్పుడు తగాదాలు, గొడవలు, పేషెంట్లకు సంబంధించి కావచ్చు, డాక్టర్లకు సంబంధించి కావచ్చు, గొడవలు జరుగుతూ ఉంటాయి. ఆ గొడవల విషయంలో వాటిని ఫైండ్ అవుట్ చేయడం కోసం అది పోలీసులు పెట్టుకున్నటువంటి సీసీ కెమెరాలు. కానీ ఆసుపత్రి పర్యవేక్షణ పరంగా, ఆసుపత్రి పరిపాలన విభాగం పరంగా ఎటువంటి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయని ఒక దుస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఏదైతే వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 66 డివిజన్లు ఉంటాయి. ఈ 66 డివిజన్ల నుంచి ప్రతిరోజు 20 నుంచి 30 కుక్క కాట్లు జరిగితే 20 వరకు ఎంజిఎం ఆసుపత్రికి వచ్చే పరిస్థితి ఉంది. అంటే చుట్టుపక్కల మండలాల నుంచి, చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఎంజిఎం ఆసుపత్రికి వస్తూ ఉంటారు. అంటే అంత ప్రధానమైన ఆసుపత్రిలో సీసీటీవీ ఫుటేజ్ అధికారులు ఇప్పటికీ దానికి సంబంధించిన విచారణ కొనసాగిస్తున్న నేపథ్యము. పూర్తి స్థాయిలో ఇదే రోజు ప్రస్తుతం ఆగస్టు 10వ తేదీన మనం మాట్లాడితే జూలై 10వ తేదీన హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన నేపథ్యం, కుక్కల నియంత్రణకు సంబంధించి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో నెల గడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదు, చీమ కుట్టినట్టయినా వ్యవహరించడం లేదని చెప్పి మనం ఇక్కడ బలంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మనం ప్రస్తుతం ఉన్నటువంటి బల్దియా ఇదంతా కూడా మనం ఉన్నటువంటిది వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్. ఈ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా రోజు 15 అర్జీలు కుక్కలకు సంబంధించినటువంటి బెడర విషయంలోనే వస్తూ ఉంటాయి. నిన్న మనం నవజాత మృతదేహానికి సంబంధించిన ఘటన మనం చూస్తే గతంలోనే అంటే జూన్ నెలలో కూడా ఇదే తరహా సంఘటన తొర్రూరు మండలంలో జరిగింది. 42 రోజుల పసికందును కుక్కలు దాడి చేసినటువంటి నేపథ్యము. చిన్నారి విపరీతమైన గాయాల పాలైంది. దాంతోపాటు కిలావరంగల్లోనూ 2-3 సంఘటనలు ఒక వృద్ధుడిపై తీవ్రంగా గాయాలు చేసిన నేపథ్యం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా వరంగల్కి సంబంధించి ఇక్కడ ఏబీసీ సెంటర్ అంటే యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ఒకటి ఉంటుంది. అంటే ఏదైతే వరంగల్ కార్పొరేషన్ పరిధిలో దాదాపు 40,000 పైచీలకు కుక్కలు ఉన్నాయంటే కుక్కల బెడద ఎంత తీవ్ర స్థాయిలో ఈ ట్రై సిటీస్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. 40,000 పైచీలకు కుక్కలు వరంగల్, కాజీపేట, హన్మకొండ ఈ పట్టణాల పరిధితో పాటు జీడబ్ల్యూఎంసీ పరిధిలో ఉన్నటువంటి 42 విలీన గ్రామాల్లో పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యము, అది బెడదగా మారిన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము. ఈ నేపథ్యంలో అధికారుల చర్యలు శూన్యమని చెప్పాలి. అంటే బల్దియాకు సంబంధించి నిధులు లేవు. ముఖ్యంగా వరంగల్లో పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి లోపాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. కుక్కలు ఎక్కడ పడితే అక్కడ చెత్తను కూడా ఏరుకొని తినడం, వాటి ప్రవర్తనలో మార్పు రావడం ఈ కుక్క కాట్లకు సంబంధించినటువంటి కారణంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అంటే మనం చెప్తా ఉన్నాము ఏబీసీ సెంటర్ గురించి, యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్కి సంబంధించి రోజు 20 నుంచి 25 కుక్కలను మాత్రమే ఇక్కడ స్టెరిలైజేషన్ చేసే ప్రక్రియ ఉంటుంది. అంటే నగరంలో 40,000 కుక్కలు ఉంటే 20 నుంచి 25 కుక్కలకు మాత్రమే స్టెరిలైజేషన్ ప్రక్రియ జరుగుతుంది. వాటికి కూడా
సరైన ఆహారం అందించలేదనే మనకు పరిశోధన ద్వారా తెలుస్తూ ఉన్నది. పూర్తి స్థాయిలో ఒక్కో కుక్కకు 800 రూపాయలు బల్దియా ఖర్చు చేస్తున్నప్పటికీ ఈ ఏదైతే కుక్కల బెడదను తగ్గించడంలో మాత్రం అధికారుల చర్యలు విఫలమవుతున్నాయని మనం చెప్పాల్సి ఉంటుంది. మరొక ఏబీసీ సెంటర్ కూడా తెస్తామని అధికారులు చెప్తున్నప్పటికీ ఆ హామీలో కానీ అట్లాంటి ప్రణాళికలో కానీ వాళ్ళు చెప్పే మాటల్లో కానీ శూన్యత మనకు కనిపిస్తూ ఉంది. అంటే కుక్కల బెడద ఏ స్థాయిలో వరంగల్ కార్పొరేషన్ పరిధిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. పూర్తి స్థాయిలో 15 అర్జీలు బల్దియా కార్పొరేషన్ బల్దియాకు సంబంధించే 15 ఏదైతే వీళ్ళకు అందుతూ ఉంటాయి ప్రతిరోజు కూడా. ముఖ్యంగా ఎంజిఎం సంబంధించి మనం చూసుకున్నట్టయితే రేబీస్కు సంబంధించినటువంటి మందులు అందుబాటులో ఉన్నాయని వైద్యులు చెప్తున్నప్పటికీ అక్కడ అలాంటి పరిస్థితులు మనం లేవనే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎంజిఎంలో పరిపాలన లోపం అయితే మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము. మరోవైపు ఇటు బల్దియా ఒకవైపు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ రెండూ కూడా విఫలమయ్యాయని మనం చెప్పాల్సి ఉంటుంది. ఎంజిఎంలో నిన్న సాయంత్రం సంఘటన జరిగితే కనీసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎవరూ కూడా దాని మీద ఫోన్లలో ఆరా తీసిన సందర్భం కానీ దానికి సంబంధించినటువంటి సమీక్ష కావచ్చు, ఏం జరిగిందనే ఒక ప్రెస్ రిలీజ్ కానీ దానికి సంబంధించి మాట్లాడే సాహసం కూడా చేయలేదని మనం స్పష్టంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో ఈ అంశంలో వరంగల్లో కుక్కల బెడదను అరికట్టడంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు జీడబ్ల్యూఎంసీ మాత్రం పూర్తిగా విఫలమైందనే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సునీత, రైట్. ఇక ఇప్పుడే మరో తాజా సమాచారం అందుతోంది. నిన్న ఇబ్రహీంపట్నంలో వీధి కుక్కల దాడి ఘటన మరవకముందే తాజాగా అక్కడే మరో సంఘటన చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నంలో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. తాజాగా మరో 3పై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఇక పూర్తి సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఇబ్రహీంపట్నంలో మరోసారి వీధి కుక్కల దాడి చేసినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి భాస్కర్? ఇక ఇప్పుడే మరో తాజా సమాచారం అందుతోంది. నిన్న ఇబ్రహీంపట్నంలో వీధి కుక్కల దాడి ఘటన మరవకముందే తాజాగా అక్కడే మరో సంఘటన చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నంలో వీధి కుక్కల స్వైర విహారం చేశాయి. తాజాగా మరో 3పై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఇక పూర్తి సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఇబ్రహీంపట్నంలో మరోసారి వీధి కుక్కలు దాడి చేసినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి భాస్కర్? భాస్కర్, చెప్పండి భాస్కర్. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని యాతారం మండలం కేంద్రంలో ఎల్లమ్మగూడ కాలనీలో జరిగినటువంటి కుక్కల దాడిలో 5 గాయాలైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగాయి. ఇప్పటి వరకు ఎక్కడ పడితే అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి ఇప్పటి వరకు 22 మంది వ్యక్తులు దీంట్లో గాయపడగా 3 చనిపోయారు రాష్ట్ర వ్యాప్తంగా. ఇక హైదరాబాద్ లోనే కేవలం దాదాపు 8-9 ఇన్సిడెంట్స్ జరిగాయి. 9 ఇన్సిడెంట్స్ జరిగాయి. ఈ 9 ఇన్సిడెంట్స్ లో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ 3 కమిషనర్ల పరిధిలో జరిగినటువంటి ఇన్సిడెంట్ లో ఒక బాబు 2 రోజుల క్రితం నీలోఫర్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినటువంటి పరిస్థితి. ఇంకా వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ ఈ జిల్లాలకు సంబంధించినటువంటి దాంట్లో మొత్తం జరిగినటువంటి ఇన్సిడెంట్స్ లో 22 మంది గాయపడేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడ కూడా ప్రికాషన్స్ తీసుకోకపోవడం, కుక్కలకు చేయాల్సినటువంటి టీకాలు వేయించకపోవడం, ముందస్తుగా దానికి సంబంధించి కుక్కలు సంచరిస్తున్నటువంటి సందర్భంలో ఆ పిల్లల్ని ఒంటరిగా ఉన్నటువంటి సందర్భంలో ఈ దాడి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒంటరిగా ఉన్నటువంటి పిల్లలను టార్గెట్ గా చేసుకొని దాడులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గల్లీలలో కాకుండా ఊర్లలో కూడా, అంటే సిటీలో ఉన్నటువంటి గల్లీలో కాకుండా ఊర్లలో కూడా ఈ రకంగా కుక్కలు స్వైర విహారం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కుక్కల దాడులకు సంబంధించి గతంలోనే హైకోర్టులో కూడా పిల్లును దాఖలు చేశారు. హైకోర్టు ఈ కేసు విచారణ సందర్భంగా ఒక రకమైనటువంటి విస్మయానికి గురైనటువంటి పరిస్థితి. కుక్కలు దాడి చేసి మనుషులను చంపేస్తుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటూ కూడా దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ ను హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. కానీ దీంట్లో మేము రెగ్యులర్ గా వాటికి సంబంధించినటువంటి టీకాలు వేయిస్తున్నాం, కానీ ఈసారి టీకాలు వేయించకపోవడంతో ఇట్లా జరిగిందంటూ ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదనలు వినిపించినటువంటి సందర్భంలో
హైకోర్టు ఒక వంతు సీరియస్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనుషులను కుక్కలు కరిస్తే మనుషులు చనిపోవడం అనేటువంటి ఘటన ఇక్కడ జరుగుతుందంటే మనం ఎక్కడ ఏ ప్రపంచంలో ఉన్నామంటూ కూడా హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసినటువంటి సందర్భంలో దీన్ని కట్టడి చేస్తామని చెప్తున్నప్పటికీ అవి కేవలం మాటలకు మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఈ వరుస సంఘటన రోజుకు ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక చోట కుక్కల దాడి జరగడం, గాయాలు పాలు కావడం అనేటువంటి జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కుక్కలు దాడినటువంటి దాడిలో ఇప్పటి వరకు 2 అఫీషియల్ గా చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఇంకా మిగతా వివరాలు పూర్తి స్థాయిలో తెలియాల్సిన అవసరం కనిపిస్తోంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 22 చోట్ల కుక్కలు దాడి చేసినటువంటి సంఘటన జరిగింది. ఇవాళ మంచాల మండలం ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల ఏరియాలో జరిగినటువంటి దాడిలో మొత్తం 3 కుక్కల దాడిలో గాయపడ్డట్టుగా కేసు నమోదైంది. ఈ ఇష్యూతో మొత్తం 23 ఇన్సిడెంట్స్ జరిగినట్టుగా తెలుస్తోంది. సునీత. ప్రభుత్వం వెంటనే కుక్కకాటు దాడులు అరికట్టే విధంగా తక్షణ చర్యలు తీసుకోవాలి. ఇప్పటి వరకు జరిగిన డాగ్ బైట్ సంఘటనలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ప్రాణాలు కోల్పోయిన వారికి, గాయపడిన వారికి నష్టపరిహారం చెల్లించాలి. ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా కుక్కకాటు బాధితులకు తక్షణ వైద్యం అందేలా చూడాలి. యాంటీ రేబిస్ మందులు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచాలి. దీంతో పాటు వీధి కుక్కల నియంత్రణ కోసం సమగ్ర కార్యాచరణ అమలు చేయాలి. క్రమం తప్పకుండా మానిటర్ చేస్తూ సంఖ్య పెరగకుండా చూసుకోవాలి. లేకుంటే కుక్కకాటు ఘటనలు, మరణాలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఇది వాల్టి స్పెషల్ డ్రైవ్. నమస్తే.